సైబర్ నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ జాగృతి దివస్లో భాగంగా బుధవారం పట్టణంలో రిమ్స్ ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల తదితర వేదికల ద్వారా సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లింకులు, నకిలీ యాప్లు, ప్రముఖుల పేర్లతో వచ్చే పెట్టుబడి ప్రకటనల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫిషింగ్ లింక్స్ క్లిక్ చేయవద్దని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తతోనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, ప్రజలను చైతన్యపరచాలని ఎస్పీ సూచించారు. ఇప్పుడు ఈ రోజు మనం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గాలి. దానికి ఒకటే ఒక దారి, అది చైతన్యం, వేరే ఏం లేవు. ఎందుకంటే ఈ వీళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా తప్పు అకౌంట్స్, తప్పు నంబర్ అన్ని వాడతారు. సో వీళ్ళకి పట్టుకోవాలి అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి జడ్జిమెంట్ అంటే, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి, దానిలో ఏమైనా ఖర్చు ఉంటే ఆ విక్టిమ్ నుంచి కలెక్ట్ చేయించాలి. మేము ఇప్పుడు పిల్లలందరికీ తెలియదు, అందువల్ల జస్ట్కి అవగాహన ఇస్తున్నాను. ఎందుకంటే ఏమైనా నేరం జరిగితే అది చాలా అది చైనా లింక్ ఉంటుంది, వేరే కంట్రీస్ ఉంటుంది. నాకు గుర్తొస్తుంది ఏంటంటే, పాత జిల్లాలో ఉన్నప్పుడు ఒక తెలంగాణలో లేకపోతే ఇండియాలో ఫస్ట్ ఒక విక్టిమ్ తీసుకొచ్చాం, అంటే అక్యూజ్ తీసుకొచ్చాము, ఆ కంబోడియా నుంచి తీసుకొచ్చాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఇక్కడ లోకల్ నుంచి రిక్రూట్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు తెలుగులో మాట్లాడి వీళ్ళకి ఫ్రాడ్ చేయించాలి. మళ్ళీ కంబోడియా నుంచి ఇండియన్స్ కి, తెలుగుకి ఫ్రాడ్ చేయాలి.